రోజుల మౌన ధ్యాన తపోదీక్ష 7వ రోజు ధ్యాన సందేశం. జీవుడు సిద్ధుడు కావాలన్నా, శివుడు కావాలన్నా ధ్యాన తపస్సు తీవ్రంగా చెయ్యాలి. మనస్సు సమూలంగా నాశనం అయ్యే వరకు, అహంకారం కాలిపోయే వరకు, పూర్ణత్వమును సాధించే వరకు తపస్సు చెయ్యాలి. విషయ వ్యవహారం, ఇంద్రియ లోలత్వం త్యజించాలి. మనస్సు ఇంద్రియాలను ఎంతగా నిగ్రహిస్తామో అంతగా దైవత్వం సిద్ధిస్తుంది. మనస్సు ఎంతగా అంతర్ముఖత్వం అవుతుందో అంతగా సిద్ధత్వం కలుగుతుంది. దీర్ఘకాల అభ్యాసం వలన మనస్సులో సంస్కారాలు ఏర్పడుతాయి. సంస్కారం మనస్సును శాసిస్తుంది, కృంగదీసి బాధకు గురిచేస్తుంది. మనస్సు నీ వశం కావాలంటే, పవిత్రంగా ఉండాలంటే సంస్కార నాశనం జరగాలి. సంస్కార నాశనం ఊరకనే జరగదు. ఒకవైపు వైరాగ్యం, మరొక వైపు ధ్యాన తపం తీవ్రంగా చెయ్యాలి. అప్పుడే సంస్కార నాశనం జరుగుతుంది. మనస్సు సులభంగా అంతర్ముఖమై బ్రహ్మానుభూతి సిద్ధిస్తుంది. కాబట్టి నీ శక్త్యానుసారం వైరాగ్యమును వహించి ధ్యాన తపస్సు శ్రద్ధగా చెయ్యుము. బ్రహ్మజ్ఞానివై శోభించుము. ఆచరించు, తరించు. అమ్మవారు తన సన్నిధానమును ఎంత అందంగా, మనోహరంగా చేయించుకున్నదో చూడండి, ఆనందించండి. నీ వచ్చితివి మహాపీఠం ప్రకాశించెను. నా శివసేవను మెచ్చితివో నేనుండలేనని మహాపీఠమునకొచ్చితివి. ఎంతటి కటాక్షమో నీ లీలలు విచిత్రమమ్మా. శక్తి పరాశక్తి ఆది పరాశక్తి దుర్గా కనక దుర్గా జగదీశ్వరి